హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 డే 102 యొక్క హైలైట్స్ చెప్తాను. కొన్ని బిజీగా ఉండటం వల్ల వీడియోస్ చేయలేకపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మీరందరూ ఈ సంవత్సరం చాలా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, నాకు మీ సపోర్ట్ కావాలి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటేనే నా ఛానల్ గ్రోత్ ఉంది. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు ఇద్దరు హౌస్మేట్స్ ఏవి ఉంటుంది. ఫస్ట్ తనుజ ఏవి చూపిస్తారు, తర్వాత డెమాన్ పవన్ యొక్క ఏవి చూపిస్తాడు. నిన్నేమో ఇమాన్యుల్ ఏవి కంప్లీట్ అయిపోయింది. ఇంకా హౌస్లో మొత్తం 5 ఉన్నారు కదా. నిన్న ఇమాన్యుల్ అయిపోయింది, ఈరోజు తనుజాది అండ్ డెమాన్ పవన్ అయిపోతే ఇంకా 2 ఉంటారు, సంజన అండ్ పవన్ కళ్యాణ్. ఫస్ట్ ఈరోజు తనుజ ఏవి ఉంటుంది. జర్నీ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా మొత్తం ఒక సినిమాలా ఉంటుంది. తనుజ జర్నీ మొత్తం సూపర్ ఉంది. ఒకవేళ మిస్ అయిన వాళ్ళు జియో హాట్‌స్టార్‌లో ఒకసారి చూడండి, ఎక్సలెంట్గా ఉంది. తనుజ తన జర్నీ తను చూసుకొని చాలా ఎమోషనల్ అవుతుంది. తనుజ పవన్ కళ్యాణ్ బాండింగ్ అండ్ తనుజ ఇమాన్యుల్ కామెడీ చూసి బాగా నవ్వుకుంటుంది. ఇమాన్యుల్ మాత్రం సూపర్ ఎంటర్టైనర్. తనుజతో చాలా కామెడీ చేశాడు అండ్ భరణితో బాండింగ్ కూడా తనుజది సూపర్గా ఉండింది. నాకు బాగా గుర్తుంది, ఇది తనుజ ఫస్ట్ కెప్టెన్సీ అయినప్పుడు యొక్క టాస్క్ ఇది. నాకు ఈ పోస్టర్ అయితే చాలా బాగా నచ్చింది. తనుజ 10వ వారంలో కెప్టెన్ అవుతుంది. కెప్టెన్ అయిన తర్వాత ఐ డిడ్ ఇట్ అనే ఒక డైలాగ్ చెప్తుంది. అది మాత్రం చాలా ఎక్సలెంట్గా అనిపించింది నాకైతే. నెక్స్ట్ తనుజ ఏవి అయిపోయిన తర్వాత తనుజ కొన్ని ఫొటోస్ని సెలెక్ట్ చేసి హౌస్లోకి తీసుకెళ్తుంది. నెక్స్ట్ తనుజ హౌస్లోకి వెళ్ళిన తర్వాత తను చూసిన జర్నీ గురించి హౌస్మేట్స్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఇమాన్యుల్తో కామెడీ అండ్ సంజనాతో గొడవలు మొత్తము చూపిస్తాడు బిగ్ బాస్ అని చెప్తుంది. తనుజ ఏవి అయిపోయిన తర్వాత ఇప్పుడు డిమాండ్ పవన్ రెడీ అయ్యాడు. డిమాండ్ పవన్ యొక్క ఏవి ఉంటుంది. నెక్స్ట్ డిమాండ్ పవన్ ఏవి కోసము గడ్డల ఏరియాకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ డిమాండ్ పవన్ది వాళ్ళ మదర్ ఫోటో పెడతాడు బిగ్ బాస్. అది చాలా ఎక్సైటింగ్ ఉంది. నెక్స్ట్ ఇంకా బిగ్ బాస్ డిమాండ్ పవన్ యొక్క ఏవి చూపిస్తాడు. డిమాండ్ పవన్ ఏవి మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఒకవేళ మీరు మిస్ అయితే మాత్రం జియో హాట్‌స్టార్‌లో ఒకసారి చూడండి ఎపిసోడ్. డిమాండ్ పవన్ గురించి చెప్పాలంటే నిజంగా వాటే ప్లేయరు. ఫస్ట్ నుంచి కామన్ మ్యాన్ టాప్ 5లోకి వచ్చాడంటేనే చూసుకోండి. మరి మామూలు సెలబ్రిటీస్ అంటే వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది, ఆల్రెడీ చాలా ఇమేజ్ ఉంటుంది బయట. కానీ ఒక కామనర్ వచ్చి టాప్ 5కి వచ్చాడంటే నిజంగా వండర్ఫుల్. టాస్కులు ఎక్సలెంట్గా ఆడిండు, గేమ్ మాత్రం సూపర్గా ఆడిండు, టాప్ 5లోకి చేరుకున్నాడు. డిమాండ్ పవన్ తన ఏవి చూసుకొని చాలా ఎమోషనల్ అవుతాడు. మనందరికీ తెలిసినాక డిమాండ్ పవన్ ఏవి మొత్తము రీతూనే ఉంటుంది. అలాగే డిమాండ్ పవన్ చేసిన కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్, డిమాండ్ పవన్ చేసిన డ్యాన్స్లు అన్నీ చూపిస్తాడు బిగ్ బాస్. డిమాండ్ పవన్ తన జర్నీలో కొన్ని తప్పులు కూడా చేశాడు, అందుకు సారీ కూడా చెప్పాడు. ఫైనల్గా డిమాండ్ పవన్ ఏవి అయిపోయిన తర్వాత బిగ్ బాస్కి థ్యాంక్స్ చెప్తాడు డిమాండ్ పవన్. నేను ఇక్కడి దాకా వచ్చానంటే మీరే అందుకు రీజను, నా లైఫ్లో చేంజ్ మొదలైంది మీ వల్లే అని బిగ్ బాస్కి థ్యాంక్స్ చెప్తాడు డిమాండ్ పవన్. ఏవి అయిపోయిన తర్వాత తనకు నచ్చిన ఫొటోస్ హౌస్లోకి తీసుకెళ్తాడు డిమాండ్ పవన్. నెక్స్ట్ డిమాండ్ పవన్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత తను చూసిన ఏవి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు హౌస్మేట్స్ అందరికీ. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ బిగ్ బాస్ అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.